హాయ్. సో ప్రేమ మనకు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఊహ తెలిసినప్పటి నుండి ప్రేమ, లవ్ ఇలా అంటే రైట్ ఫ్రమ్ ద స్కూల్ డేస్ అంటే మనకు అసలు అంటే ఒక చిన్న కన్ఫ్యూజన్ అనమాట. అంటే ఇప్పుడు పేరెంట్స్ చిల్డ్రన్ మధ్యలో ఉండేది ఒక ప్రేమ అని, లేకుంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత ఒక టీనేజ్ నుండి స్టార్ట్ అయ్యేది ఆ లవ్, అది వేరే, ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉండేదన్నమాట నాకు కూడా. సో ఆ లవ్ వేరు, ఈ లవ్ వేరు, ఇట్లాంటివి స్కూల్ డేస్లో మాట్లాడుకునేది అనమాట. సో బట్ బేసిక్గా మెల్లమెల్లగా ఏమర్థమైందంటే లవ్ అనేది అది ఒక ఫీలింగ్, అది మీకు తెలుసు డెఫినెట్గా. సో ఆ ఫీలింగ్ అనేది అది ఒకటే, అది దానికి వేరే వేరే రూపాలేం లేవన్నమాట. లవ్ కెన్ బి అది ఒక అ పర్సన్ కావచ్చు, లేకుంటే ఒక థింగ్, వస్తువు, వాట్ ఎవర్ అనో. ఆ ప్రేమ అనే ఎలిమెంట్ ఉంది కదా, అది డెఫినెట్గా ఒకటే ఉంటుంది. బట్ ఒక పెయిర్ అనుకోండి, అంటే ఒక బాయ్ గర్ల్ లేకుంటే ఒక కపుల్ పెద్దగా అయిన తర్వాత వాళ్ళ మధ్యలో వచ్చేది ఆ ప్రేమ అనే ఫీలింగ్, ఒక ఎలిమెంట్కి అడిషనల్గా ఇంకా రొమాన్స్ కానీ వాట్ ఎవర్నో దే కమ్ ఇంటూ పిక్చర్. అంతేగాని లవ్ అనేది ఏదైతే ఉందో ఒక ఫీలింగ్, అది ఒక పేరెంట్స్ చిల్డ్రన్ మధ్యలో కావచ్చు, లేకుంటే వాట్ ఎవర్ అయినా ఒక వస్తువు మీద కావచ్చు. ఇప్పుడు మనకు ఒక వస్తువుని మనం ప్రేమించేంత ఒక కపుల్ మధ్యలో సమేత రొమాన్స్ ఉందంటే ఆ వస్తువుతో అయితే రొమాన్స్ ఉండదు డెఫినెట్గా. బట్ ప్రేమ అనేది ఉంటుంది, అంటే ఒక పని మీద కావచ్చు. అంటే ఏంటంటే ప్రేమ అనేది ఒక అమితమైన ఇష్టం, ఇట్స్ అ ఫీలింగ్, ఇట్స్ అన్ ఎమోషన్ అనమాట. అది ఒకటే. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్, అడిషనల్ టు దట్, దానికి ఇంకా కలిపితే అంటే రొమాన్స్, ఇవన్నీ వేరే వేరే, అంటే ఒక కపుల్ మధ్యలో ఇది కావచ్చు అట్లా. సో ఇప్పుడు ఒక క్లారిటీగా చెప్పాలంటే లవ్ ఈజ్ లవ్ అంతే. యూనో ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ కావచ్చు, లేకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఒక థింగ్స్, అంటే లివింగ్ థింగ్స్ కావచ్చు, నాన్ లివింగ్ థింగ్స్ కావచ్చు. ఎవరి మీదైనా మనము ప్రేమ అనేది పెంచుకోవచ్చు, ఒక ఫుడ్ మీద కావచ్చు, వాట్ ఎవర్. కానీ అది వేరు ఇది వేరు అని కాదు, మనం పెంచుకున్న ప్రేమ అనే ఫీలింగ్ డెఫినెట్గా ఒకటే. అడిషనల్గా వేరే వేరే దానికి ఇంకా కలుస్తున్నాయి అని అంటే అవి వేరే అన్నమాట, అవి బోనస్ కావచ్చు, అడిషనల్స్, వాట్ ఎవర్. సో బేసిక్గా లవ్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ థింగ్. ఇట్స్ ఇట్స్ ఎటర్నల్, అంటే అది ఇట్లా ఫ్లో అవుతుంటుంది అనమాట. ఇట్ హ్యాస్ నో ఎండ్ అంటిల్ వీ స్టాప్ లవింగ్ అ థింగ్ ఆర్ పర్సన్, వాట్ ఎవర్. బట్ ఆ ఫీలింగ్ ఈజ్ it goes on. That's all. And లవ్ గురించి నేను ఇంకా ఎపిసోడ్స్ అంటే లైక్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ నాకున్న అనుభవంతో వాట్ ఎవర్ టిల్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ that's all for this video. And thank you for listening.